మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి మృతదేహం ప్రతాపసింగారంలోని మూసీలో గాలిస్తున్నారు పోలీసులు. స్వాతిని హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త మహేందర్ రెడ్డి వివాహం అయిన 4 నెలలకే స్వాతి గర్భవతి అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు ఇష్టం లేకుండానే స్వాతితో మహేందర్ రెడ్డి జీవనం చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు సర్ది చెప్పి ఇద్దరిని హైదరాబాద్ కు పంపినట్లు తెలుస్తోంది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మృతదేహం పడేసిన స్థలంలో గాలిస్తున్నారు క్లూస్ టీం, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ బృందాలు. మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి మృతదేహం ప్రతాపసింగారం మూసీలో గాలిస్తున్నారు పోలీసులు. స్వాతిని హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త మహేందర్ రెడ్డి వివాహం అయిన 4 నెలలకే స్వాతి గర్భవతి అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు ఇష్టం లేకుండానే స్వాతితో మహేందర్ రెడ్డి జీవనం చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి హైదరాబాద్ కు పంపినట్లు తెలుస్తోంది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మృతదేహం పడేసిన స్థలంలో గాలిస్తున్నాయి క్లూస్ టీం, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ బృందాలు. మూసీ దగ్గర సెర్చింగ్ పై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి చోటు చేసుకుంది సంఘటన. ఎందుకంటే మహేందర్ రెడ్డి అనేటువంటి వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి క్యాబ్ డ్రైవర్ తన భార్యను స్వాతి అలియాస్ జ్యోతిని నిన్న అతి కిరాతకంగా చంపి మూటలో అంటే కొన్ని కవర్లలో కట్టి తర్వాత బ్యాగ్లో వేసుకొని ద్విచక్ర వాహనం పైన దాదాపు మేడిపల్లి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రతాప్ సింగారం మూసీలో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. సో ప్రజెంట్ మనం ప్రతాప్ సింగారం మూసీ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుండి కూడా మేడిపల్లి పోలీసులు సెర్చెస్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనేటువంటి విచారణలో కూడా ఆ నిందితుడు ఏదైతే అక్కడ మొదటగా ఈ పూర్తిగా కూడా ఆమెని నరికేసి కేవలం కాళ్ళు, చేతులు, విడిభాగాలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు. కేవలం మొండెం మాత్రమే దొరికిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ హత్య చేయడానికి గల కారణమైన కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడికి డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ పోలీసులు కూడా పూర్తిగా కూడా గజాయితగాలతో ఈ మూసీలో మొత్తం సెర్చెస్ చేస్తున్నారు. సో నిందితుడిని కూడా సంఘటనా స్థలానికి ఏదైతే అతను మొదటగా ఈ అతన్ని తన భర్తని చంపేసి తర్వాత మూట కట్టి ఎక్కడ పడేశాడో సో అతన్ని అడగగా అతను ఇక్కడికి తీసుకొచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇక్కడ సెర్చెస్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా మరోవైపు మొదటగా ఈ హత్య చేసి నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రాంతం కొంచెం ఉప్పల్ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. కానీ ఉప్పల్ పోలీసులు ఈ పరిధి మేడిపల్లి పిఎస్కి వస్తుందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు ఇయ్యగా సో మేడిపల్లి పోలీసులు కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. డిఆర్ఎఫ్తో పాటు ఇక్కడ ఫోరెన్సిక్ తర్వాత ఈ స్థానిక పోలీసులు కూడా చేస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా ఈ మూసి ఎందుకంటే పైనుంచి ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి సో వరద తీవ్రతకు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంకా ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. కేవలం మొండెం సంబంధించినటువంటి పార్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు ప్రజెంట్ స్వాతి కూడా 5 నెలల గర్భవతిగా ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరిగింది. అయితే వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఏదైతే ఆ మేడిపల్లిలోని బాలాజీ హిల్స్లో నివాసం ఉంటున్నారు. సంవత్సరం పాటుగా నివాసం ఉండి గత కొన్ని రోజులుగానే మళ్ళీ వికారాబాద్ వెళ్ళి సో అక్కడ కొన్ని గొడవలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత మాయమాటలు చెప్పి నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడంటూ కూడా స్వాతి తల్లి రోధిస్తున్నటువంటి విషయం కూడా. ఇక తర్వాత మళ్ళీ 25 రోజుల క్రితమే మేడిపల్లిలోని బాలాజీ హిల్స్లో వీరు నివాసం ఉంటున్నారు, 2nd ఫ్లోర్లో. సో అక్కడ తరచూ కూడా గొడవలు జరిగాయంటూ చెప్తున్నారు. ఒకసారి కిరోసిన్ కూడా మీద పోసుకున్నట్టు కూడా స్థానికులు చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మాత్రం నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో అలా పూర్తిగా కూడా ముక్కలుగా నరికేసి అందులో కొన్ని పార్ట్స్ని కవర్లో కట్టి బ్యాగులో వేసుకొని మనకు సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. అందులో బ్యాగు అతను వేసుకొని అతని ద్విచక్ర వాహనం పైన 2-వీలర్ బైక్ పైన ఈ ప్రతాప్ సింగారం మూసీలో పడేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడికి పూర్తిగా కూడా పోలీసులు చేరుకొని ఇక్కడ గాలాలు వేసి కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బందితో కొన్ని ఏదైతే గాలాలు ఉంటాయో సో వాటిని కిందికి వేసి తర్వాత గజయిదాలను కిందికి దింపి సర్చెస్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా అట్లాంటివి ఏం ఆనవాళ్ళు దొరకలేదు. ప్రజెంట్ మేడిపల్లి పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. అసలు ఈ హత్య చేయడానికి గల కారణం ఏంటిది, ఎందుకు చేయాలనుకున్నాడు అలాంటి విషయాలు ఇంకా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి యాదవ కులానికి చెందినటువంటి స్వాతి అమ్మాయిగా చెప్తున్నారు. మహేందర్ రెడ్డి పూర్తిగా కూడా అంటే తన
బంధువులకి కూడా ఆత్మహత్య చేసుకుందంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు వీరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీరికి ఇష్టంగానే ఉన్నారా, ఇష్టంగానే జీవనం కొనసాగించారా, లేదంటే మరి ఇతరైన కారణాలు ఉన్నాయన్నటువంటి విషయాలను కూడా దర్యాప్తులో చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ఈ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఆ యొక్క బాలాజీ హిల్స్కి సంబంధించినటువంటి కాలనీ వాసులు కూడా హవాకు గురయ్యారు. ఈ వార్త తెలుసుకున్న తర్వాత మేము నమ్మలేకపోతున్నాం, అసలు ఇక్కడే ఉంటాడు, ఎవరితో మాట్లాడాడు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఏదైతే స్పాట్ ఉందో ఇక్కడికే ఆ బ్యాగు తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు, డిఆర్ఎఫ్, ఫోరెన్సిక్, సో ఇట్లాంటి టీమ్స్తో ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. ప్రజెంట్ మాత్రం ఈ నిందితుడిని మరోసారి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడికి వారి బంధువులు కానీ లేదంటే అమ్మాయి బంధువులు కానీ వచ్చి ఇంకా మరిన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం ప్రతాప్ సింగారం మూసి వద్ద ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. శ్రవంతి.